అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవ్వడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు, నాయమ్మ కోటి దండాలమ్మ. నాయమ్మ దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమయ్యింది, నయమ్మారో చెట్టు పెట్టేమో నయమ్మారో నిలిచిపోయింది, నయమ్మారో ఎండలో ఎండింది, నయమ్మారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలు దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలు కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు.
అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ జలధరలో వంతెన కట్టినారు. ఆ జలధరలో రైలు రోడ్డేసి ఆ జలధరలో కూర్చు బండేమో ఆ జలధరలో నడిపించిపోయినారు. ఆ బలధరలో బండి కదలాలేదా. ఆ జలధరలో భారతదేశం నుండి ఆ జలధరలో సరుకులు పంపినారా. ఆ జలధరలో అన్ని బాగున్నవి. ఆ జలధరలో పండెందుకు కదలలేదు. ఆ జలధరలో కారం తెలియలేదు. ఆ జల